హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక యూట్యూబర్ గురించి చెప్పబోతున్నానండి. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను ఎవరు అంటే ఆఫ్రికాలో వ్లాగ్స్ చేస్తుంటారు. అతని పేరే ఉమా. అతని గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవరికైనా యూట్యూబర్స్కి సక్సెస్ సాధించాలి అంటే కొంత టైం పడుతుంది. కానీ అతనికి ఓన్లీ 1 వీక్ పట్టింది. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1 వీక్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే అది మామూలు విషయం కాదండి. కానీ ఒక్కసారి ఆయన వీడియోస్ చూశాక ఆయన మాట తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆయన బయోడేటా ఫుల్ డీటెయిల్స్తో నేను మీకు చూపిస్తాను. ఉమా తెలుగు ట్రావెలర్. యూట్యూబ్లో ఒక వారం వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుగులో ఉన్న అన్ని తెలుగు ట్రావెలర్ వీడియోస్ను బీట్ చేసుకునేలా విజయం సాధించారు. 2 వారాల ముందు ఉమా తెలుగు ట్రావెలర్స్కి 800 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే. కానీ ఆ తరువాత కేవలం ఒక వారం రోజుల్లోకే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని సాధించారు. కేవలం ఒక వారం రోజుల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్ని సాధించడం అంటే మామూలు విషయం కాదండి. యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే మీ దగ్గర మంచి సత్తా లాంటి కంటెంట్ ఉంటే వారం రోజుల్లోనే సక్సెస్ అవ్వచ్చు అనడానికి ఏకైక ఎగ్జాంపుల్గా మన ఉమా తెలుగు ట్రావెలర్ వారు నిరూపించారు. ఈ వీడియోలో ఉమా తెలుగు ట్రావెలర్ యొక్క లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఉమా తెలుగు ట్రావెలర్ గురించి తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు ఉమా ప్రసాద్. ఈయన కృష్ణా జిల్లాలోని మూలపాలెంలో పుట్టారట. కానీ కొన్ని కారణాల వల్ల ప్రజెంట్ గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో ఉన్న పూతమలై అనే గ్రామంలో ఉంటున్నారట. ఈయన తండ్రి పేరు రామశేషయ్య, ఈయన తల్లి పేరు నాగమల్లేశ్వరి. అలాగే ఉమాప్రసాద్ గారికి ఒక సిస్టర్ కూడా ఉన్నారట, పేరు మహాలక్ష్మి. ఉమాప్రసాద్ గారు చాలా పేద కుటుంబానికి చెందినవారట. ఉమా గారి తల్లి హౌస్ వైఫ్, అలాగే ఆయన తండ్రి గారు ఫార్మింగ్ చేసేవారట. అలాగే బిజినెస్ కూడా చేసి ప్రజెంట్ రిటైర్ అయ్యారట. వీళ్ళంతా గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో ఉన్న పూతమల్లె అనే గ్రామంలోనే ఉంటున్నారట. ఉమా గారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ ఉండేది కాదట. కష్టపడుతుంటేనే రోజులు గడిచేలా ఉండేవట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే అతని వరల్డ్ డ్రీమ్ టూర్ని పోస్ట్పోన్ చేసుకున్నారట. ఉమాప్రసాద్ గారు 2012 సంవత్సరం నుంచే ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలని అనుకునేవారట. కానీ పేదరికం కారణంగా అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ట్రావెలింగ్ స్టార్ట్ చేయలేకపోయారట. అంతేకాదు ఆయన తమిళనాడులో 10 సంవత్సరాల పాటు జాబ్ కూడా చేశారంట. ముందుగా ఈయన యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ కారణం ఆయనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ను మనందరికీ షేర్ చేయడం కోసం ఆయన యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేశారట. ఆయనకు పెద్దగా డ్రీమ్ కూడా ఉందంట. ఆ డ్రీమ్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న 197 కంట్రీస్ను చూడాలనుకుంటారంట. అంతేకాదు ఈయనకు ఒక కొటేషన్ అంటే చాలా ఇష్టమట. ఆ కొటేషన్ ఏంటంటే, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, చేంజ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకసారి మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడితే, అంటే మీ అనుకూల పరిస్థితి నుంచి ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే నీ నిజ జీవితంలో మార్పు అనేది వస్తుంది అని అర్థం. కొటేషన్ చాలా బాగుంది కదండి. అయితే దీనిలో కారణంగానే ఆయన ఆఫ్రికాలోని మాలీకి వెళ్ళారట. అలాగే అక్కడ ఉమా గారు మాలీలోని వాటర్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నారట. అయితే ఉమాప్రసాద్ గారు అక్కడ ఉండడానికి మొత్తం ఇల్లు, బైక్, ఫుడ్ అన్నీ కూడా కంపెనీని ప్రొవైడ్ చేస్తున్నారట. అందువల్ల ఆయన జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన జాబ్కి వెళ్ళి ఫ్రీ టైంలో అక్కడ ఆఫ్రికాలో చుట్టుపక్కల ప్లేసెస్ను మనందరికీ చూపిస్తున్నారు. ఉమాప్రసాద్ గారు మాలీలో సంవత్సరం నుంచి ఉంటున్నారట. అయితే ఉమాప్రసాద్ గారు తన యూట్యూబ్ ఛానల్ని 23 మే 2020న క్రియేట్ చేశారంట. 24 మే 2020న ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారట. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. అయితే ఉమా తెలుగు ట్రావెలర్లో ఇప్పటికీ 30 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశారు. అందులో భాగంగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా అకౌంట్ ఓపెన్ చేశారట. ఈయన జూలై 8న 2020న ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేశారట. ఈయన మొదట్లో పెట్టిన పేరు తెలుగు ట్రావెలర్. ఆ తర్వాత దాన్ని మార్చేసి తెలుగు ట్రావెలర్ వ్లాగ్గా మార్చారు. మళ్ళీ దాన్ని జూలై 13, 2020న ఉమా తెలుగు ట్రావెలర్ వ్లాగ్గా మార్చారట. అయితే ఉమా గారికి ఒక వీడియో ద్వారానే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ వీడియోనే ఆఫ్రికా విలేజ్ స్ట్రీట్ ఫుడ్ వీడియో. ఈ వీడియో చాలా ఫేమస్ అయింది. ఎంతలా ఫేమస్ అయింది అంటే ఈ వీడియోకి ఏకంగా 11 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఎవరైతే అన్నౌన్ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో వారికి ఈయన వీడియోస్ ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఉమాప్రసాద్ గారి వీడియోలో ఆయన మాట తీరు, ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసే తీరు కానీ చాలా బాగుంటుంది.
అంతేకాదు ఆయన పోస్ట్ చేసిన వీడియోలో వెస్ట్ ఆఫ్రికా, మాలి మార్కెట్ వీడియో, ఇలా ఆయన పెట్టిన ప్రతి వీడియో కూడా అయితే మనం ఉమాప్రసాద్ గారు ఇండియా నుంచి ఆఫ్రికాకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. యాక్చువల్గా ఉమాప్రసాద్ గారు 2018లో వరల్డ్ టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారట. దాంట్లో భాగంగానే నేపాల్ వరకు వెళ్ళి కొన్ని కారణాల వల్ల టూర్ క్యాన్సిల్ అయ్యిందట. ఇక వెనక్కి వచ్చేసారట. అందువల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల ఉమా గారు టూర్ క్యాన్సిల్ చేసుకున్నారట. సో టూర్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఉమాప్రసాద్ గారు వాళ్ళ రిలేటివ్స్ని జాబ్ ఏదైనా చూడమని అడిగారట. ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక లేకపోయినట్లయితే ఇప్పటికే ఎన్నో ప్లేసెస్ విజిట్ చేసుండేవారేమో. అలాగే మనకు తెలియని ఎన్నో ప్లేసెస్ గురించి యూట్యూబ్లో వీడియోస్ ద్వారా చూపించేవారేమో. ఏదైతే ఉమాప్రసాద్ గారు వాళ్ళ రిలేటివ్స్ని జాబ్ చూడమని అడిగిన తర్వాత వాళ్ళు ఆఫ్రికాలో జాబ్ చూశారట. ఆ విధంగా ఉమా గారు ఆఫ్రికాకు వచ్చారట. ఆయన సంపాదన విషయాన్ని కనుక వచ్చినట్లయితే అతని జీతంలో కొంత భాగం వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారట. అలాగే కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకుంటారట. కొంచెం అమౌంట్ని ఇలా వీడియోస్కి, ట్రావెల్ చేయడానికి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారట. మన నెగిటివ్ ప్లేస్లో ఉంటేనే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటిది బయట ప్లేసెస్లో ఉంటే ఖర్చులు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. ఉమాప్రసాద్ గారి విషయానికి వస్తే జాబ్ చేస్తూ సగం సేవ్ చేయడం, ఇంకొంచెం ట్రావెలింగ్ యూజ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన మొదట ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అనుకునేవారట. అలాంటిది ఇప్పుడు 1 వీక్లో అతనికి ఇంతమంది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఊహించలేని విషయం. ఆయన సక్సెస్ సాధించినట్టే. ఇంత సక్సెస్ సాధించిన ఉమాప్రసాద్ గారు అసలు ఆయన పెట్టిన పెట్టుబడి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అవేంటంటే శాంసంగ్ గెలాక్సీ A71 మొబైల్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే 130 రూపీస్ సెల్ఫీ స్టిక్. అంతే. ఆయన మనకు చూపించే వీడియోస్కి ఇవి రెండే వాడతారట. మామూలుగా ట్రావెలర్స్ వీడియోస్ తీయాలంటే మంచి మంచి కెమెరాస్, మైకులు, ట్రైపాడ్ అలాంటి ఎన్నో కావాల్సి ఉంటుంది. కానీ ఈయన మాత్రం అలాంటి ఏమి వాడకుండా మంచి కంటెంట్ ఒకటి పట్టుకొని వీడియో చాలా నీట్గా క్లియర్గా తీస్తారండి. ఇప్పటి వరకు ఎవరు తీయని వీడియోస్ తీసి మనందరికీ చూపిస్తున్నారు. ఆఫ్రికాలో మనుషులు ఎలా ఉంటారనుకుంటామండి? సినిమాలో వాళ్ళని నల్లని వాళ్ళని చూపించి పెద్ద పెద్ద విలన్స్లా చూపిస్తారు కదా, మనం వాళ్ళు అలాగే ఉంటారేమో అనుకునేవాం. కానీ ఉమా గారు అక్కడ వాళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, వాళ్ళ ఇల్లు, వాళ్ళతో ఆడడం, అక్కడ షాప్స్ అన్నీ చూపిస్తుంటే ఇంట్లోనే ఉండి ఆఫ్రికాలో మొత్తం ఎలా ఉంటుందన్న విషయం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే నిజంగా మనం టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చినా వాటన్నిటిని కవర్ చేయలేము. అలాంటిది ఉమా గారు వీడియోస్ చూస్తుంటే నాకైతే ఇప్పటికీ ఆయన పెట్టిన 30 వీడియోస్ చూశాక ఆల్మోస్ట్ ఆఫ్రికా అంటే తెలియకపోవడం ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంత, అక్కడ డబ్బులు ఎలా ఉంటాయి, అన్నిటి గురించి ఒక ఐడియా వచ్చేసిందండి. విన్నదానికంటే చూసినవి బాగా గుర్తుంటాయి అంటారు కదా. అలాగే ఇప్పుడు ఎవరైనా తెలియని వారు ఆఫ్రికా గురించి నేను చెప్తుంటే నువ్వు ఎప్పుడు వెళ్ళొచ్చావు అని అడుగుతున్నారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. అక్కడ మనుషులు చాలా మంచివారంటండి, చాలా దయగలవారంట. సినిమాలు అలాగా కాదు అని మన లేడీస్ అందరూ మాట్లాడుకుంటే నిజంగా నాకైతే వెళ్ళొచ్చేసానంత ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఉమా గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. వీడియోస్ మీ అందరూ కూడా ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయన మాట తీరు, చూపించే విధానం చూస్తే మీరు నాలాగే ఉమా సార్ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.